అంతే అండి. పరనింద పనికిరాదు. ఈ ప్రపంచంలో సమగ్రత్వం, సంపూర్ణత్వం, సర్వజ్ఞత్వం అనేవి కేవలం దైవానికి సంబంధించినవే. పాపపుణ్య కర్మలు చేస్తూ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉండే మానవులలో ఏ తప్పు చేయకుండా ఉన్నవారు లేరని నిర్భయంగా చెప్పవచ్చు. కొందరిలో శాంతం, కొందరిలో కోపం, కొందరిలో నిదానం, మరికొందరిలో తొందరపాటు. ప్రతి మనిషిలోనూ ఈ గుణ అవగుణాలు కలిసే ఉంటాయి. అందువల్లనే గురువింద గింజ తన కింద నలుపు రంగు ఎరుగదు అంటారు. ఒకరిని చూపుడు వేలు చూపి తప్పు పట్టినప్పుడు తక్కిన 4 వేళ్ళు మన వైపే చూపుతాయంటారు పెద్దలు. దుర్యోధనుడు చెడ్డవాడే, కానీ కర్ణుని స్నేహానికి ప్రాణం పెట్టిన సహృదయుడు కూడా. ఇలా ప్రతి మనిషిలో ఏదో ఒక బలహీనతతో పాటు కొన్ని సద్గుణాలు ఉంటాయి. కోపంతో, కసితో పరులను విమర్శించటం, నిందించడం తగదు. బాబా ఇలాంటి చెడ్డ పనులను సహించేవారు కాదు. పరుల తప్పులను పట్టేవారిని పందితో పోల్చి ఈ తిట్టడం ద్వారా వారి పాపాలను నీవు నీ నాలుకతో శుభ్రం చేస్తున్నావు సుమా అని మందలించేవారు. ఎవరైనా ఒక పని చేసినప్పుడు ఆ పని తప్పు అని మనం అనుకుంటే దానిని ఎప్పుడూ చేయరాదు. ఎవరైనా మనల్ని నిందించినప్పుడు మనకు చాలా బాధ కలిగితే అలాంటి కఠిన పదాలతో మనం ఎవరిని నిందించకూడదు. తనలోని అవలక్షణాలను గుర్తించి సరిదిద్దుకుంటూ, ఇతరులలోని సద్గుణాలను గుర్తించి వాటిని అనుసరిస్తూ జీవించేవారే బాబా మార్గంలో నడుస్తున్నవారు. అట్టివారికి బాబా సాన్నిధ్యం తప్పక లభిస్తుంది.